జూన్ నెల 2026 సంవత్సరంలో గోచార ఫలితాలు ద్వాదశ రాశి వారికి ఏ విధంగా ఉంటాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. మీనరాశి వారికి జూన్ నెల 2026 సంవత్సరంలో గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. మీనరాశి వారికి జన్మంలోనే శని, అంటే ఇది ఏళ్ళనాటి శనిలో మధ్యలో ఉన్నాడు. అంటే అనారోగ్యాలు ఎక్కువ వచ్చేటటువంటి అవకాశం చాలా ఎక్కువ. ఇక ద్వితీయ స్థానంలో కుజుడు 20 రోజులు, తృతీయ స్థానంలో 10 రోజులు సంచారం చేస్తూ ఉన్నాడు. ద్వితీయ స్థానంలో కుజుడు సంచారం చేసే 20 రోజుల్లో ధనానికి కొంచెం ఇబ్బంది, మాటలో కఠినత్వం, నేత్ర సంబంధమైన వ్యాధులు, అలాగే కుటుంబంలో ఆహ్లాదం లేనటువంటి పరిస్థితి కనబడుతూ ఉంటుంది. తదుపరి 3వ స్థానం అయినటువంటి వృషభంలో ప్రవేశించి 10 రోజులు ఉంటున్నాడు. అక్కడ మాత్రం కాస్త అందరి యొక్క సహాయ సహకారాలు అందుతాయి. ఇప్పుడు ఈ 2వ స్థానంలో పెట్టినటువంటి బాధల నుంచి విముక్తి అవుతారు. ఇక 4వ స్థానం దగ్గర ఇదే తృతీయ స్థానంలో రవి 15వ తారీఖు వరకు ఉంటున్నారు. ఈ రవి కూడా మనకి తృతీయ స్థానంలో ఉన్న 15 రోజులు కుజుడితో పాటుగా రవి కూడా మనకి శుభాలని అందరి యొక్క సహాయ సహకారాలను అందిస్తూ ఉన్నారు. అంటే రవి కుజులు ఇద్దరు కూడా పాక్షికంగానే మనకి ఉపయోగపడుతూ ఉన్నారు. చతుర్థంలో ఈ రవి చతుర్థంలో 16 రోజులు ఉంటాడు. ఆ రవి 16 రోజుల్లో తల్లిగారి ఆరోగ్య విషయంలోను, విద్య విషయంలోను, గృహ విషయంలోను, వాహన విషయంలోను ఇవన్నీ ఇబ్బందులు కలగజేస్తుంటాడు. ఈ 4వ స్థానంలో ఉన్నటువంటి గురువు 1 రోజు, శుక్రుడు 8 రోజులు, శుక్రుని పక్కన పెడదాం కాసేపు, బుధుడు 22 రోజులు. ఈయన కూడా మంచి శుభాలు ఇచ్చేటటువంటి గ్రహంలో ఒకటి. 4వ స్థానంలో గురువు అయితే బాగలేడు, రవి అయితే బాగలేడండి. ఈ 4వ స్థానంలో ఉన్నటువంటి వాళ్ళిద్దరూ కూడా విద్యా, భూమి, గృహ, వాహన విషయాల్లో ఇబ్బంది పెడతారు. శుక్రుడు 8 రోజులు మనకి 4వ స్థానంలో చాలా సుఫలితాలు ఇస్తూ ఉంటాడు, అదే విద్యా, భూమి, గృహ విషయాల్లో. అలాగే బుధుడు కూడా మనకి 22 రోజుల పాటు ఈ 4వ స్థానంలో భూమి, గృహము ఇత్యాది విషయాల్లో చాలా మనకి సహాయకారిగా ఉంటారు. తదుపరి ఆ గురువు గారు 1 రోజు 4వ స్థానంలో ఉన్నాడు కదా, తర్వాత 5వ స్థానంలో 29 రోజులు ఉంటున్నారు. ఆ 29 రోజులు మంచి ఫలితాలు ఇస్తూ ఉంటారు. అవివాహితులకు వివాహం అయ్యేటువంటి అవకాశం కానీ, కుదిరే అవకాశం కానీ ఉంటుంది. అలాగే పిల్లలు చదువులు, సంతానం విద్యలో బాగా రాణింపు ఉంటుంది. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా ఆయన ఇస్తారు. శుక్రుడు 4వ స్థానంలో 8 రోజులు, 5వ స్థానంలో 22 రోజులు. 4, 5 స్థానాలు రెండింటిలోనూ కూడా శుక్రుడు బాగా అనుకూలమైన ఫలితాలు ఇస్తాడు. కాబట్టి పిల్లలు బాగా వృద్ధిలో ఉంటారు చదువు విషయంలో. అలాగే చతుర్థంలో ఉన్నటువంటి 8 రోజులు కూడా అక్కడ మీకు భూమి, గృహ విషయాలు ఇత్యాది వాటిలో అనుకూలమైన పరిస్థితులు ఉంటాయి. ఇకపోతే బుధుడిని కనుక మనం తీసుకున్నట్టయితే బుధుడు 22 రోజులు చతుర్థ స్థానంలో అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తూ ఉన్నాడు మాతృ, భూమి, గృహ విషయాల్లో. ఇక 5వ స్థానంలో ఉన్న 8 రోజులు సంతాన విషయంలో ఇబ్బంది పెడుతూ ఉంటాడు. 6వ స్థానంలో కేతు గ్రహ సంచారం జరుగుతోంది. ఆయన మంచి ఆరోగ్యాన్ని ఇస్తాడు, అప్పు నుండి తీర్చే అవకాశం కల్పిస్తాడు. అలాగే అప్పుల కోసం ప్రయత్నిస్తే అప్పు పుడుతుంది, ఆ అప్పును కూడా సద్వినియోగం చేసుకోగలుగుతారు. తద్వారా మంచి ఫలితాలన్నీ కూడా కేతు ఇస్తూ ఉన్నాడు. వీళ్ళకి గట్టిగా ఈ మీనరాశి వారికి గట్టిగా మనకి ఉపయోగించేది రవి, కుజులు పాక్షికంగా, శుక్రుడు పూర్తిగా మనకి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తున్నాడు. అలాగే కేతు పూర్తిగా ఫలితాలు ఇస్తున్నాడు. అంటే 2 గ్రహాలు పూర్తిగాను, 2 గ్రహాలు పాక్షికంగాను యావరేజ్గా ఉందని మనం చెప్పుకోవచ్చు. సర్వసహజం, కొన్ని గ్రహాలు ప్రతికూలత, కొన్ని గ్రహాల అనుకూలత. కాబట్టి దాని గురించి మీరు కంగారు పడవలసిన పని లేదు. మనం చెప్పుకుంటున్నటువంటి అలాగే రాహు 8 స్థానంలో ఉన్నారు. ఈ 8 స్థానంలో రాహు ఉండటం కూడా మంచిదిగా, శత్రు భయం ఇవన్నీ ఉంటుంటాయి. ధన వ్యయం, ధన నష్టం జరుగుతూ ఉంటుంది. వీరికి కూడా రాహు, శని, కేతు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లోనే ఉన్నారు. కాబట్టి ఈ మూడింటికి కూడా దుర్గా పూజ, శని పూజ, కేతువుకి గణపతి పూజ చేసుకోండి. రోజు చేసుకునేటటువంటి నవగ్రహ జపం ఇంటి దగ్గర మనం చెప్పుకున్నాం కదా, 2-3 నిమిషాలు చేసుకుంటున్నాం కదా, దానికి అడిషనల్గా ఇవి కూడా చేసుకున్నట్టయితే, దానికి అనుసంధానంగా ఇవి కూడా అవి చేసుకుంటూనే ఇవి కూడా చేసుకున్నట్టయితే, దానం ఇచ్చుకోవడం ఇది చేసినట్టయితే మరింత శుభ ఫలితాలను మీరు ఖచ్చితంగా పొందగలిగే అవకాశం ఏర్పడుతుంది. శుభం.